నీకోసం నేనున్నాను అంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. ఇప్పుడున్న కాలంలో నిజమైన స్వచ్ఛమైన స్నేహం దొరకడం చాలా కష్టమే. ఆలోచనలు పంచుకొని కష్టాలను తెలుసుకుని మిత్రుడుండాలంటే అదృష్టం ఉండాలి కదా. స్వచ్ఛమైన మనసుతో తోడుగా ఉంటూ మంచిని కోరేవారే నిజమైన స్నేహితులు. భరించలేని కష్టం బాధపెట్టినా నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుంటుంది. ఒంటరిలోనూ ఓటమిలోనూ తోడై నడుస్తుంది, కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ధైర్యం చెబుతుంది. అలాంటి మైత్రిలోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు. సంతోషాన్నైనా విషాదాన్నైనా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే, స్నేహితులు 100 మందైనా తక్కువే అని స్వామి వివేకానంద అంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతున్నాయి. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.